టీఆర్ఎస్ పార్టీ పెట్టకముందు కొన్ని రోజుల ముందే జనంబాట కార్యక్రమంలో, జాగృతి జనంబాట కార్యక్రమంలో నల్గొండకు వచ్చినప్పుడు చాలా అద్భుతంగా మాకు మద్దతు ఇచ్చి ఇక్కడ ఉండేటటువంటి మేధావులైనా ప్రెస్ మిత్రులైనా ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి అని చెప్పి అన్ని చోట్ల కూడా మమ్మల్ని తిప్పినారు. దాని తదనంతరం కొన్ని సమస్యలు పరిష్కార దిశగా ముందడుగేయడం అన్నది చాలా సంతోషకరం. మేము వెళ్లి చూసినటువంటి అనేక ప్రాజెక్టులలో భూసేకరణపై ముందడుగు పడతా ఉంది. కలెక్టర్లు, మంత్రులు వెళ్లి అనివార్యంగా చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఇవాళ ఒక పొలిటికల్ పార్టీగా రూపాంతరం చెందుకున్న తర్వాత ప్రధానంగా ఒక 5 అంశాలను మేము ఎజెండాలో పెట్టుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. పాంచజన్యం అనేటటువంటి పేరుతోని పేదలందరికీ ఉచిత విద్యా వైద్యం ఇవ్వాలనేది ప్రధాన ఆకాంక్షగా పెట్టుకున్నాం. మరి వాళ్ళ విద్యార్థులకు యువతకు ఉపాధి కోసమని ఇంకొక అంశాన్ని పెట్టుకున్నాం. సామాజిక న్యాయం అనేది ముఖ్యమైన మదర్ బోర్డ్ లాగా అండర్ కరెంట్ ఎజెండాగా పెట్టుకున్నాం. మరి అందులో రైతును రాజు చేస్తామని కూడా ఒక ఎజెండా అంశంగా మేము పెట్టుకున్నాం. ఈ 5 ప్రధాన అంశాలతోని ముందుకెళ్తాం, కొట్లాడతాం. రేపు పొద్దున తెలంగాణ ప్రజల దీవెనతోని అధికారంలోకి వచ్చినప్పుడు ఈ 5 అంశాల పట్లనే చిత్తశుద్ధితోని పెద్ద ఎత్తున పనిచేస్తామని ప్రజలకు మాట ఇచ్చి ఒక పొలిటికల్ పార్టీ పెట్టున్నాం. కాబట్టి ఇవాళ రైతు సమస్యల కోసమని నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. ఒక నల్గొండనే కాదు, రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా కూడా రైతాంగం అంతా కూడా విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితిని మీరు గమనించవచ్చు. మొట్టమొదటిది, మొత్తం ఎండాకాలం అంతా పంట అయిపోయింది, చేతికొచ్చింది, కళ్ళలు దాటేస్తున్నటువంటి పరిస్థితి వడ్లున్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా రైతుకి పెట్టుబడి సహాయం అన్నది సంపూర్ణంగా రాకపోవడంతో ఇబ్బందులు పడతా ఉన్నారు. నల్గొండ జిల్లాలో మీ అందరికి కూడా తెలుసు, ఇప్పుడు మళ్ళా మృగశిర కార్తె రాగానే మళ్ళా ఏర్పాట్లు చేసుకుంటున్నారు, నార్లు పోసుకుంటున్నారు. చాలా మంది ప్రెస్ మిత్రులతో మాట్లాడితే చెప్పిండ్రు, అక్క నల్లగొండలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది, పెట్టుబడి సహాయం అందక పుస్తెల తాళ్లు అమ్ముకునేటటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా పేద రైతుల గ్రామాల్లో ఉందక్క. తప్పకుండా ఈ విషయాన్ని మీరు మీడియా ద్వారా చెప్పండి అని చెప్పినారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీరు ఆ 2 ఎకరాలకు ఇచ్చే సహాయం అన్నా పంట పనులు ప్రారంభించే కన్నా ముందు ఇచ్చినట్టయితే ఆ నగలు కుదవబెట్టుకోకుండా అప్పుల కోసం వేరే ఎక్కడో పోయి అప్పులు తెచ్చుకోకుండా ఉంటది. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా ఈ అంశాన్ని పరిశీలించి త్వరితగతిన రైతు భరోసా ఏదైతే ఇస్తామన్నారో, మీరు ఎకరానికి ఇస్తారా, 2 ఎకరాలకు ఇస్తారా, ఏమి ఇస్తారో పంటలు మొదలు పెట్టేటటువంటి ఈ కాలంలో ఇవ్వాలని చెప్పి మొట్టమొదట డిమాండ్ చేస్తా ఉన్నాను. రెండవది, పంట కొనుగోలుకు సంబంధించి చూస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతకుముందు ఎట్లా జరిగింది, కంపల్సరీ అధికారుల దగ్గరుండి లారీలు మాట్లాడిచ్చి ఇచ్చేది, కళ్ళాల దగ్గరికి లారీలు వచ్చి ఎక్కించుకొని పోయేది. ఈసారి ప్రభుత్వం ఏం చేసిందంటే, మేము 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తున్నామని చెప్పి గంభీరమైన ప్రకటనలు చేసి లారీ కిరాయి బరువు అంతా కూడా రైతుల మీదనే పడేసారు. ఆఖరికి గన్ని బ్యాగ్స్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్పితే సుతిల్ తాడు కూడా రైతులే కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈసారి. దాంతో జరిగింది ఏంటిది, టోటల్ గా 75 లాక్ మెట్రిక్ టన్స్ ప్రభుత్వం ప్రొక్యూర్ చేస్తే అది మీరు టన్నులలో చూసుకున్నట్టయితే 7.5 కోట్ల టన్నులకు వస్తుంది. 75 లక్షల మెట్రిక్ టన్నులు అంటే 7.5 కోట్ల టన్నులకు వస్తుంది. ఏం చేసిండ్రు, 6 కిలోల తరుగు తీసిండ్రు. దాంతో జరిగింది ఏంది, టోటల్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న రైతాంగం దగ్గర నుంచి 45 లక్షల టన్నుల ధాన్యాన్ని ఈ ప్రభుత్వం దోపిడీ చేసినట్టుగా నిరూపితమైతా ఉన్నది. 6 కిలోల తరుగంటే 7.5 కోట్ల ధాన్య సేకరణలో 45 లాక్ టన్స్ డైరెక్ట్ గా ప్రభుత్వం దోపిడీ చేసింది రైతుల దగ్గర నుంచి. అంటే 200 కోట్ల రూపాయల వరకు కూడా రైతుల సంపదను ఉల్టా దోసుకున్నారు. రైతు భరోసా ఇచ్చింది లేదు, ఆదుకున్నది లేదు, లారీలను ఇచ్చింది లేదు, ఉల్టా రైతుల దగ్గర నుండి దోసుకున్నారు. అంటే ఇటువంటి పరిస్థితి నిజంగా కూడా ఎప్పుడు చూడలేదు. ఇవాళకి కూడా మేము ఇక్కడికి వస్తుంటే సంస్థాన్ నారాయణపూర్ లో మార్కెట్ లో అక్కడే నిలవబడిపోయి ఉన్నటువంటి ఆ ధాన్యం చూస్తే మొలకలెత్తిపోయి ఏడుస్తున్న రైతుల దృశ్యాలు కూడా ఇప్పుడు మనందరికి కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తున్నాయి. మరి ఎందుకు ప్రభుత్వానికి కనిపిస్తలేదు అన్నది అర్థమైతలేదు. ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నది రైతుల కోసం మాట్లాడడానికే. కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఎక్కడ కళ్ళాల్లో ధాన్యం మిగిలిపోయి ఉన్నా కంపల్సరీ ప్రభుత్వం ప్రొక్యూర్ చేయాలనేది నేను 2వ డిమాండ్ గా చెప్తా ఉన్నాను. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, పేరుకు మాది ప్రజాప్రభుత్వం అని చెప్పుకొని వచ్చినటువంటి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాలు కావస్తుంది, దాదాపుగా 30 నెలలు పాలన దగ్గర పడ్డది. ఒక్కసారి కూడా వ్యవసాయ శాఖను ఆయన రివ్యూ చేయలేదు ఇంతవరకు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ టైమ్ ద సీఎం హెస్ రివ్యూడ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. మరి ముఖ్యమంత్రి గారి యొక్క రివ్యూ లేకుండా, వారి యొక్క పర్యవేక్షణ లేకుండా డిపార్ట్మెంట్ లో పనులు ఎట్లా కొనసాగుతాయి, అధికారులలో భయం ఎట్లా ఉంటది, చిత్తశుద్ధి ఎట్లా ఉంటది, ఒక క్రెడిబిలిటీ ఎట్లా ఉంటది అనేటటువంటి విషయం
దయచేసి రైతన్నలు ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. మూడవ అంశం మనం ఆలోచన చేసుకున్నట్టయితే పోనీయండి, రుణమాఫీ ఎట్లా చేయలేదు, సగం మందికి రానేలేదు, పోయిన 3 సార్లకు రైతు భరోసా ఎగబెట్టిరు, అది పోనీయండి, కనీసం ఈ సీజన్ కన్నా ఇప్పుడన్నా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అప్పుడు సర్పంచ్ ఎన్నికల ముందు ఒకసారి ఇచ్చిండ్రు, మళ్ళీ ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చేటప్పుడు డిసెంబర్లో ఇస్తారేమో అని నేను అనుకుంటున్నా. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ అది ఎట్లా జరుగుతుంది. అంటే ఈ విషయాలన్నీ కూడా దయచేసి రైతన్నలు గమనంలోకి తీసుకోవాలి. వాళ్ళకి పొలిటికల్ అవసరం ఉందన్నప్పుడు మాత్రమే మనల్ని ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు తప్పితే మిగతా అప్పుడు లేదు. కానీ ఒక ప్రభుత్వం, ఒక వ్యవస్థ ఎట్లా సాగాలి అంటే పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కంటిన్యూస్ గా ఉండాలి ప్రాసెస్ అనేది. గవర్నెన్స్ షుడ్ బి కంటిన్యూస్. అది కంప్లీట్ గా ఇగ్నోర్ చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని నిజంగా ఏమనాలని అర్థమైతే లేదు. అందుకే ఆ దుఃఖం, ఆ బాధ అంతా కూడా చేసి ఏ జిల్లా నుండి అడిగినా సేమ్ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మొన్న వరిధాన్యం తీసుకుపోయి సెక్రటేరియట్ ముంగటేసి ధర్నా చేసింది కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి. అందుకోసమే రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి గారికి గమనంలో తేవడానికి తీసుకొచ్చినాం. కానీ ఆ తర్వాత కూడా దున్నపోతు మీద వానబడ్డట్టు ఉంది తప్పితే, ఎందుకే నల్గొండలో నా గొంతు నొక్కుతురు, నల్గొండ జై తెలంగాణ వినబడుతుంది, కదలిక వచ్చినట్టుగా పెద్దగా ప్రభుత్వంలో అనిపిస్తలేదు. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, ఈ అంశాల మీద ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో రోడ్డు మీద నిలబడి, దిగబడి, కలబడి ఉద్యమాలు చేస్తే తప్పితే సొల్యూషన్ దొరుకుతున్నట్టుగా అనిపిస్తలేదు. టీఆర్ఎస్ పార్టీ కొత్త పార్టీ, ఇప్పుడిప్పుడే మనం రెక్కలు తొడుక్కుంటున్నాం. మీ అందరూ భయపడకండి. మనం పిడికిడి మందే ఉన్నాం కదా, ఉద్యమాలు చేయొచ్చా అనుకోకండి. పిడికిడి మందితోని మొదలయ్యే ప్రపంచ చరిత్ర మార్చినటువంటి చరిత్రలు ఎంతో మందికి ఉన్నాయి. కాబట్టి ధైర్యంగా ముందుకెళ్ళండి. ఎక్కడ రైతుకు చిన్న కష్టం వచ్చినా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, కార్యకర్త ఈ కండువా అక్కడ కనబడాలని చెప్పి కూడా నేను టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఇంకొక మాట మనం ఆలోచించుకోవాలి. ఇవాళ రైతాంగం అంటే కేవలం రైతులకు విత్తనాలు వేయడము, లేకపోతే పంట తీయడము, అమ్మడం కాదు. దానికి తగ్గట్టుగా సాగునీరు ప్రాజెక్టులు కూడా ఉండాలి. ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం ఆలోచించుకుంటే ఎక్కడ మీకు రిజర్వాయర్లు కనపడవు. వరంగల్లో రిజర్వాయర్లు ఉంటాయి, నల్గొండలో కాలువలు ఉంటాయి. అనేక మంది మేధావులు అనేక సార్లు చెప్పిండ్రు, నల్గొండలో రిజర్వాయర్లు కావాలి, రిజర్వాయర్లు ఉంటేనే వాన పడ్డా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. మరి ముఖ్యమంత్రి గారి యొక్క రివ్యూ లేకుండా, వారి యొక్క పర్యవేక్షణ లేకుండా డిపార్ట్మెంట్ లో పనులు ఎట్లా కొనసాగుతాయి, అధికారులలో భయం ఎట్లా ఉంటది, చిత్తశుద్ధి ఎట్లా ఉంటది, ఒక క్రెడిబిలిటీ ఎట్లా ఉంటది అనేటటువంటి విషయం దయచేసి రైతన్నలు, ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. మూడవ అంశం మనం ఆలోచన చేసుకున్నట్టయితే పోనీయండి, రుణమాఫీ ఎట్లా చేయలేదు, సగం మందికి రానేలేదు, పోయిన 3 సార్లకు రైతు భరోసా ఎగబెట్టిరు, అది పోనీయండి, కనీసం ఈ సీజన్ కన్నా ఇప్పుడన్నా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అప్పుడు సర్పంచ్ ఎన్నికల ముందు ఒకసారి ఇచ్చిండ్రు, మళ్ళీ ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చేటప్పుడు డిసెంబర్లో ఇస్తారేమో అని నేను అనుకుంటున్నా. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ అది ఎట్లా జరుగుతుంది. అంటే ఈ విషయాలన్నీ కూడా దయచేసి రైతన్నలు గమనంలోకి తీసుకోవాలి.